హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే వ్లాగ్ వచ్చేసి ఏంటిదంటే ఐఐటి హైదరాబాద్ క్యాంపస్లో ఉన్న ఆల్ డిపార్ట్మెంట్స్ ఈ వీడియోలో అయితే నేను చూపించబోతున్నాను. సో ఈరోజైతే సండే, ఇప్పుడైతే టైం అయితే 5 అవుతుంది. శంకర్కి ల్యాబ్లో కొంచెం వర్క్ ఉండడం వల్ల మేమైతే వెళ్తున్నాము. ఈ రాయి చూసారా ఫ్రెండ్స్, ఒకదాని మీద ఒకటి ఎలా పెట్టారో చూడడానికి చాలా బాగుంది. ఫొటోస్ కూడా తీసుకోవడానికి బాగుంటుంది. అక్కడ కూర్చొని కూడా ఫొటోస్ తీసుకోవచ్చు. సో ఈ బిల్డింగ్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ మనకు, ఇది అడ్మిన్ బ్లాక్. అందులో డైరెక్టర్ సార్ ఉంటారు. సో నేను ఎవ్రీడే అయితే ఈవినింగ్ అయితే డెఫినెట్లీ వాక్ చేస్తాను. ఇటు సైడ్ వైట్ కలర్లో పెద్ద పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అది స్టాఫ్ టవర్ అండ్ ఫ్యాకల్టీ బిల్డింగ్. సో ఫ్యాకల్టీ స్టాఫ్ టవర్ బిల్డింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది. నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇది డిజైన్ డిపార్ట్మెంట్ బిల్డింగ్. ఇది డిజైన్ డిపార్ట్మెంట్ నా ఫేవరెట్ బిల్డింగ్. చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ పెద్దగా కూడా ఉంది. చూడ్డానికి డిపార్ట్మెంట్ సైడ్ చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, కూల్గా చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. సండే రోజు డిపార్ట్మెంట్ సైడ్ ఎక్కువగా ఎవరు ఉండరు. సో వర్క్ ఉన్న వాళ్ళు వచ్చి వర్క్ ఫినిష్ చేసుకొని వెళ్ళిపోతుంటారు. చూడండి వ్యూ అయితే ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఈవినింగ్ టైంలో కొందరు బైసికిల్ మీద స్టూడెంట్స్ తిరుగుతూ ఉంటారు అండ్ రన్నింగ్ చేస్తూ ఉంటారు, వాకింగ్ చేస్తూ ఉంటారు. క్యాంపస్లో గ్రౌండ్ ఉంది, గ్రౌండ్ సైడ్ కూడా కొందరు వెళ్తారు. ఎవరి ఇష్టం వాళ్ళదిగా, అంతే కదా. ఈ ఈ బిల్డింగ్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇది లెక్చరల్ హాల్ కాంప్లెక్స్. మనం రీసెర్చ్ చేసింది, ఫీల్డ్ వర్క్ చేసింది ఇందులోనే మనం ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. సో మేము రీసెర్చ్ చేసింది ఇందులోనే ప్రజెంట్ చేసాము ఫ్రెండ్స్. సో ఇది లైబ్రరీ. లైబ్రరీ నేమ్ ఏం పెట్టారో చెప్పనా, రీసెర్చ్ నాలెడ్జ్ సెంటర్ అని పెట్టారు. చాలా బాగుంది కదా నేమ్ అయితే, కొత్తగా చాలా బాగా అనిపించింది ఆ నేమ్ అయితే నాకు, ఫ్యాషన్గా. ఇది డిజైన్ డిపార్ట్మెంట్ ముందు వ్యూ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, చూడండి. దాని ముందే లెక్చరల్ హాల్ కాంప్లెక్స్. వర్షం పడడం వల్ల చెట్లు అయితే గ్రీన్గా ఉంది. క్యాంపస్ చాలా ప్రశాంతంగా కూల్గా వెదర్ ఉంది. క్యాంపస్లో నైట్ వ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. లైటింగ్తో చాలా బాగుంటుంది నైట్ వ్యూ అయితే క్యాంపస్లో. సో ఈ 1 వీక్ నుండి కొత్త స్టూడెంట్స్ అయితే జాయిన్ అవుతున్నారు. ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఫుల్ రష్ ఉంటుంది. మొత్తం క్యాంపస్ నిండా ఫుల్ స్టూడెంట్స్, ఫుల్ ఫ్యామిలీతో జాయిన్ అవ్వడానికి వస్తారు కదా, చాలామంది అలా ఉంటున్నారు. కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది ఫొటోస్ తీయడము, వీడియోస్ తీయడము. ఇది కెమిస్ట్రీ ల్యాబ్, ఇదేమో బయోటెక్నాలజీ, బయో ఇంజనీరింగ్. ఇది ఎంఎస్సి, ఎంఈ బిల్డింగ్స్ అవి. చూడండి ఎలా ఉందో ఫ్రెండ్స్. సో ఇటు సైడ్ కనిపిస్తుంది ఈ బిల్డింగ్, మ్యాథమెటిక్స్ బిల్డింగ్ ఇది. కొత్త స్టూడెంట్కి చాలా ఎగ్జైటెడ్గా ఉంటుంది. ఇలా క్యాంపస్ మొత్తం తిరిగి ఫొటోస్, వీడియోస్ తీయడం, అన్నీ చూడడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు అయితే ఈ బిల్డింగ్స్ అన్నీ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇప్పుడైతే అన్నీ కంప్లీట్ అయిపోయింది. చూడడానికి చాలా బాగుంది ఇప్పుడైతే. ఈ అకాడమిక్ సి బ్లాక్ ఇది. ఈ అకాడమిక్ సి బ్లాక్ అండ్ బి బ్లాక్, అకాడమిక్ ఏ బ్లాక్ ఇది. ఇది కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇది కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ అది. సో కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను పెట్టే వీడియోస్ మీ వరకు వస్తుంది వెంటనే. సో ఐఐటి క్యాంపస్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను డెఫినెట్లీగా మీకు వీడియో తీసి అయితే పెడతాను. బిల్డింగ్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇది హాస్టల్ సర్కిల్ బిల్డింగ్, హాస్టల్స్ బిల్డింగ్ హాస్టల్ బిల్డింగ్స్ ఇవి. ఇది గర్ల్స్ హాస్టల్ అటు సైడ్ ఉంది, బాయ్స్ హాస్టల్. చూడడానికి చాలా ప్రీటీగా కనిపిస్తుంది కదా. సో వర్షం పడడం వల్ల గ్రీన్గా ఉంది. కలర్ కాంబినేషన్ కూడా హాస్టల్ది చాలా బాగుంది. డిజైన్, ముఖ్యంగా డిజైన్ బాగుంది అసలు హాస్టల్ది.
సో ఈ బిల్డింగ్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ మనకు, ఇది రీసెర్చ్ సెంటర్ కాంప్లెక్స్ బిల్డింగ్. దాని నేమ్ ఏం పెట్టానో చెప్పనా ఫ్రెండ్స్, నేను ఎగ్ బిల్డింగ్ అని పెట్టాను. పైన ఏమో వైట్ కలర్ ఉంది, కొంచెం లోపల అయితే ఎల్లో కలర్ వేసారు. సో నేను దాని నేమ్ అయితే ఎగ్ బిల్డింగ్ అని నేమ్ పెట్టేశాను. సేమ్ అలానే ఉంది, సేమ్ ఎగ్గు లెక్కనే రౌండ్గా ఉంది, కలర్ కూడా అలానే ఉంది. అందుకే నేనైతే ఎగ్ బిల్డింగ్ అని పెట్టేశాను దాని నేమ్ అయితే. సో మేమైతే శంకర్ వల్ల ల్యాబ్కి అయితే వెళ్తున్నాము ఫ్రెండ్స్. ఫైనల్లీ ఇది వచ్చేసింది శంకర్ వల్ల బిల్డింగ్. ఇది లిబరల్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్. అది చాలా బాగుంది కదా చూడడానికి. చూడు కింద ఇలా ఉంటుంది, కూర్చోడానికి మనకు గ్రీన్గా చాలా ప్రశాంతంగా ఉంది. బిల్డింగ్ చూడు ఎలా కట్టారో, డిజైన్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. చాలా బిల్డింగ్స్ అయితే చాలా స్ట్రాంగ్గా అయితే కనిపిస్తుంది నాకైతే. ఈ ఫ్లవర్స్ నేమ్ ఏంటో కమెంట్ చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. సో పైనుండి వ్యూ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, క్యాంపస్లో ఎలా ఉందో చూడండి. చాలా బాగుంది కదా వ్యూ అయితే చూడడానికి. సో ఇవి డిపార్ట్మెంట్ సైడ్ వ్యూస్. ఇది డిజైన్ డిపార్ట్మెంటే, నా ఫేవరెట్ డిజైన్ డిపార్ట్మెంట్ బిల్డింగ్. ఇది కాంప్లెక్స్, లెక్చరల్ హాల్ కాంప్లెక్స్ పైన నుండి వ్యూ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది లైబ్రరీ. చాలా అంటే చాలా బాగుంది కదా వ్యూ అయితే. ఈ ఈ బిల్డింగ్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇది ఎంఎస్ఎస్ మ్యారీడ్ స్టూడెంట్ హాస్టల్. అది చూడు దాని పక్కనే చెట్లు ఎంత ఉందో, గ్రీన్గా ఉంది కదా మొత్తము. వ్యూ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో అసలు.